అందరితో పంచుకోవటానికి ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఈ కుటుంబం ఇక్కడ నివాసం ఉంటుంది. నివాసం ఉండబోతున్న కుటుంబాన్ని ఉద్దేశించి మన వ్యక్తిగత కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అని కొన్ని మాటలు ఇది మనం తెలుసుకోబోతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉండేది. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మా ప్రభువా, మా దేవా, నమ్మకమైన దేవుడి ప్రభువా, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడి ప్రభువా, ఊహించలేని వాత్సల్యతను మా మీద చూపించి నువ్వు ప్రాణం పెట్టిన దేవుడివి, అంత విలువైన శ్రేష్టమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని మా కొరకు కార్చిన దేవుడివి, శ్రేష్టమైన ఈవుల్ని మాకు దయచేసే దేవుడివి ప్రభువా, నీకు వందనాలు. ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ కుటుంబం ఇంకా ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన నామములో జీవిస్తారో అక్కడ యేసుక్రీస్తు వారు ఉంటారు. ఈ కుటుంబంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ కుటుంబంలో నివాసం ఉంటున్న వారి జీవితాల్లో దేవుడు ఉంటాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, భార్య భర్త అయినా కావచ్చు, వారి బిడ్డలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఆయన కొరకు జీవించాలి అని అనుకుంటారో వారి దగ్గర, వారిలో దేవుడు ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. సో నేటి నుంచి ఈ కుటుంబం ఇక్కడ నివాసం ఉంటుంది కాబట్టి దేవుడు వారి మధ్య ఉండి, వారిలో ఉండి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అయితే దేవుడు జరిగించబోయే ఆ గొప్ప కార్యాల్ని వారు చూడాలంటే కుటుంబంలో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కుటుంబం అనేది దేవుడు తన ప్రణాళికలో మానవునికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప వరం లాంటిది. మానవ జీవితాలకు కుటుంబం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఏ కుటుంబం అయితే దేవుడు నియమించిన అధికార క్రమంలో ఉంటుందో ఆ కుటుంబం దేవుని అధికారానికి లోబడుతుందో ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కుటుంబంలో అయితే దేవుడు అధికారం కింద కాకుండా వారి యొక్క ప్రయత్నాలు, వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారో ఆ కుటుంబం ఎన్నటికీ వర్ధిల్లదు. బహుశా వారి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి భౌతికంగా వర్ధిల్లచేమో గాని ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ఎప్పటికీ వెనకబడే ఉంటారనే సత్యాన్ని మనం గ్రహించాలి. కుటుంబాల్లో విశ్వాసి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఏ కుటుంబంలో అయితే విశ్వాసం కలిగిన జీవితం జీవిస్తారో ఆ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. ఆ కుటుంబాలని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చాలా మంది విశ్వాసులు వ్యక్తిగత విషయాల్లో చాలా బాగున్నట్టు కనబడతారు. అయితే
వ్యక్తిగత విషయాల్లో భక్తి కలిగిన వారంగా ఉన్నప్పుడు కుటుంబ విషయాల్లో ఆ భక్తిని చూపించే వారిగా ఉంటున్నామా లేదా అనేది మనకు మనం సరి చేసుకోవాల్సిందే. వ్యక్తిగతంగా నేను చాలా ఆత్మీయంగా ఉన్నానండి అని చెప్పే నీవు మరి భౌతికంగా చాలా బాగున్నాను అని చెప్పే నీవు నీ కుటుంబం విషయాల్లో ఎంత వడికి ఆ యొక్క భక్తి శ్రద్ధలు వహిస్తున్నాము అని కొంచెం ఆలోచించుకోవాలి. దేవుని అధికారం వ్యక్తిగత జీవితాల్లో ఎలా అయితే ఉంటుందో అలానే కుటుంబాల్లో కూడా దేవుని అధికారం ఉండాలి. చాలా మంది వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానండి అని అంటారు. వారి కుటుంబ వ్యవస్థకు వచ్చేపాటికి ఆ యొక్క పరిశుద్ధతను కుటుంబాలు చూపించలేని వారిగా ఉంటారు. కుటుంబం అంటే నిర్లక్ష్యమా? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? లేకపోతే వ్యక్తిగత జీవితమే చాలు అని ముందుకు వెళ్తున్నామా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగా కాపాడుకుంటున్నావో నీ కుటుంబాన్ని దైవికమైన కుటుంబంగా కట్టాలి అని నువ్వు ఆశపడుతున్నావా? భౌతికంగా మన కుటుంబాన్ని ఎలా కట్టాలో ఆలోచించుకుంటాం. ఆత్మీయంగా నా కుటుంబాన్ని నేను దైవికమైన కుటుంబంగా కట్టగలనా? దైవికమైన కుటుంబంగా కడతనానా? దైవికమైన కుటుంబంగా కట్టాలని ఆశ తృష్ణ నేను కలిగి ఉన్నానా అని ప్రతి ఒక్క విశ్వాసి గమనించుకోవాలి. వ్యక్తిగతంగా దేవునికి లోబడటానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. మరి వ్యక్తిగతంగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావే, నీ కుటుంబం దేవునికి లోబడుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవునికి నా కుటుంబం లోబడుతుందా అని ఆలోచించావా? ఇది నా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసి తన కుటుంబంలో ఏ విధంగా జీవిస్తున్నాడు, సంఘంలో అయితే విశ్వాసిగా జీవిస్తున్నావు, కుటుంబాల్లో కూడా నువ్వు విశ్వాసి పాత్ర జీవిస్తున్నావా లేదనేది మన కుటుంబాల్లో ఒకసారి సరి చేసుకోవాలి. ఈ దినాల్లో కుటుంబాల్లో కలహాలు, కన్నీరు, కరువు రావటానికి కారణం ఏంటి? ఈ దినాల్లో కుటుంబాల్లో సంతోషము, సమాధానము, సమృద్ధి లేకపోవటానికి గల కారణం ఏంటి? ఏంటో తెలుసా? మత్తయి సువార్త, యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి చూస్తే 2-3-4 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4-5 వచనాల్లో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదని. 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. కానా అనే ఊరిలో ద్రాక్షారసం ఒక వివాహంలో అయిపోయినప్పుడు అక్కడ ఉన్న వారు కంగారు పడతా ఉన్నప్పుడు యేసు తల్లికి ఆ మాట తెలిసినప్పుడు ఆమె అన్న మాట ఏందో తెలుసా? ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఈ దినాల్లో కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో కన్నీరు, కుటుంబాల్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఆయన చెప్పింది మనం చేయట్లేదు. ఆయన చెప్పినట్టు మనం చేయట్లేదు కాబట్టి సంతోషం కుటుంబాల్లో ఉండాలా. ఆయన చెప్పినట్టు మనం వినటం లేదు కాబట్టి సమాధానం కుటుంబాల్లో ఉండాలా. ఆయన చెప్పినట్టు మనం కట్టుకోలేకపోతే సమృద్ధి మన కుటుంబాల్లో ఉండాలా. నేటి దినాల్లో దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మన కుటుంబాలు దైవికమైన కుటుంబాలుగా కట్టబడతాయి. దేవుడు చెప్పినట్టు కాకుండా
మన సొంత జ్ఞానంతో మన కుటుంబాలను కట్టుకుంటే నిత్యం కన్నీరు, కలహాలు, కష్టాలే. అదే దేవుడు చెప్పినట్టు మనం మన జీవితాలను మన కుటుంబాలను కట్టుకుంటే నిత్య సంతోషము, సమాధానము, సమృద్ధి మన కుటుంబాలకి వస్తుంది. ఆయన చెప్పినది చేస్తే. ఎన్ని కుటుంబాలు ఆయన చెప్పినది చేస్తున్నాం? ఆయన కట్టాలనుకునే విషయంలో మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని విషయంలో ఎన్నిసార్లు పక్కన పెట్టేస్తున్నాం? దేవుడు చెప్పమన్నా లేదా దేవుడు కట్టుకోమనవలసిన విధంగా మన కుటుంబాలని మనం కట్టుకోవటం లేదు. ఆయన కట్టమన్నదే కట్టాలి, ఆయన చెప్పినట్టే కట్టాలి. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు డిగ్రీలు ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు అండబలం ఉంది, నాకు కులబలం ఉంది, నాకు వర్గ బలం ఉంది, నాకు మత బలం ఉంది, నాకు పేరుంది, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు అధికారం ఉంది, నాకు అంటూ అన్ని ఉన్నాయి అని నీ సొంత జ్ఞానాన్ని పట్టుకొని కుటుంబాన్ని కట్టుకుంటే ఇసుక మీద కట్టుకున్నట్టే. ఆయన చెప్పినట్టు మనం కట్టుకుంటే బండ మీద కట్టుకున్నట్టు. ఇసుక మీద కట్టుకునే కుటుంబంగా మనం కడుతున్నామా? బండ మీద కట్టుకున్న కుటుంబాలుగా మనం కడుతున్నామా అనేది కుటుంబంలో ఉన్న విశ్వాసి గమనించుకోవలసిన విషయం. అన్యులకు అర్థం కాదు, యేసుక్రీస్తు వారిని నమ్ముకొనని వారికి అర్థం కాదు ఈ విషయం. ఏంది కట్టుకోవటం అనేది? ఇంతకీ ఎలా తెలుస్తుంది మనకి ఎలా కట్టుకోవాలో? దీంట్లో ఉంటుంది మనం ఎలా కట్టుకోవాలో మెటీరియల్. ఇది ఇల్లు ఎలా కట్టుకోవాలో బేల్దారి మేస్త్రులు చెబుతారు, ఇంజనీర్లు చెబుతారు. కుటుంబాలు ఎలా కట్టుకోవాలో ఇది చెబుతుంది. దేవుని యొక్క వాక్యమే ప్రామాణికం కుటుంబాలు కట్టుకోవడానికి, వ్యక్తులు కాదు. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? సమస్యలు ఏ కుటుంబంలో అయితే సమస్యలు వస్తాయో ఆ కుటుంబంలో దేవుడు లేడు అని అర్థం. ఒక ప్రశ్న, అంటే దేవుడు ఉన్న కుటుంబాల్లో సమస్యలు రావా? లేదు. దేవుడు ఉన్న కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తాయి. అయితే దానికి సొల్యూషన్ దేవుడే. దేవుడున్న కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తాయి, దేవుడున్న కుటుంబాల్లో కూడా కష్టాలు వస్తాయి, దేవుడున్న కుటుంబాల్లో కూడా కన్నీరు వచ్చింది. అయితే దానికి సమాధానం ఎవరో తెలుసా? దేవుడే. వెంటనే, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ మోకరించడం జరిగింది. దేవా ఏంటి సమస్య? ఏం కాదు, నేను ఉన్నాగా అంటాడు. నేను చూసుకుంటాక నీకెందుకు, నేను లేకపోతే నువ్వు ఇబ్బంది పడాలి. అన్ని చూసావా? దేవుడు నమ్ముకున్న వారిని చూసావా? దేవుడు అంటే అసహ్యం వివరణ చూసావా? వాళ్ళు ఇబ్బంది పడతారు, నీకెందుకు, నేనున్నా కదా, డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఇబ్బంది వచ్చింది కదా, సమస్య వచ్చింది కదా, నేను చూసుకుంటా, నువ్వేం బాధపడి కాకు అని దేవుడు ధైర్యపరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఉన్న కుటుంబాల్లో దేవుడిచ్చే ధైర్యం అది. అందుకే ప్రతి ఒక్క కుటుంబంలో విశ్వాసి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఆ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు. అందుకే ప్రతి కుటుంబంలో కనీసం ఒక విశ్వాసం ఉండాలి. ఆ కుటుంబం వారికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక విశ్వాసి. ఈ మాట ఒక విధంగా ఒకలాగుంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు విశ్వాసులే. ఎంత అద్భుతమైన మాట ఇది! ఆ కుటుంబం అండి ప్రతి ఒక్కరు విశ్వాసులేనండి. ఎంత అద్భుతమైన మాట! పరలోకం ఇక్కడే ఉండిద్ది, ఆ కుటుంబంలోనే ఉండిద్ది పరలోకం. ఈ కుటుంబంలో విశ్వాసులు ఉన్నారు. అందుకే దేవుడు నిత్యం సమాధానము, సంతోషము. కుటుంబాల గురించి విశ్వాసి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.
విశ్వాసే వారి కుటుంబాల గురించి అంగలార్చాలి. ఎంతమంది కుటుంబాల్లో ఉన్న విశ్వాసులు మీ కుటుంబం గురించి అంగలారుస్తున్నారు? దావీదు తన కుటుంబం గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. దావీదు అన్న మహారాజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు. చూడండి, దయచేసి ఒక్కసారి ఒక్క నిమిషం నేను కొట్టేస్తాను. 2వ సమూయేలు 2వ అధ్యాయం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏదంట దావీదు చేసిన ప్రార్థన తెలుసా? ప్రభువా నా కుటుంబము అక్కడ ఉన్నది కదా, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము ఎల్లప్పుడూ నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నా కుటుంబం ప్రభా నిత్యము నీ సన్నిధిలోనే గడపాలి. అది ఆశీర్వాదం. ఎవరి కుటుంబంలో అయితే భార్యాభర్తలు వారి పిల్లలు దేవుడి సన్నిధిలో గడుపుతారో అదే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, నువ్వు కుటుంబాలుగా దేవుడి సన్నిధికి వచ్చి మోకరించిన ఆశీర్వాదం. బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, లక్షలు సంపాదించుకోవడం కాదు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కాదు, ధనాన్ని కూడా పెట్టుకోవడం కాదు ఆశీర్వాదం. ఎవరైతే వారి కుటుంబాలుగా వారి బిడ్డలు మోకరించి దేవుడి సన్నిధిలో గడుపుతారో ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబం. ఎన్ని కుటుంబాలు ఇలా ఆశీర్వదించబడ్డాయి? నా కుటుంబం, నేను ఒక విశ్వాసికి ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నా భర్తను నేను మార్చుకోగలనా? నేను నా భర్తను మార్చుకున్నానా? ప్రియ విశ్వాసి, ఇన్ని సంవత్సరాలు నీ భర్తను మార్చుకోగలేకపోతే నీ విశ్వాసంలో ఎక్కడ లోపం ఉంది? నీ భార్యను నువ్వు మార్చుకోలేకపోతే నీ విశ్వాసంలో ఎక్కడ లోపం ఉంది? మన లోపాలను మనం సరి చేసుకుంటూ దేవుడి దగ్గరికి రావాలి. కుటుంబాలుగా దేవుడి దగ్గరికి వస్తే ఎంత ఆశీర్వాదం. కుటుంబం అంతా దేవుడు సన్నిధిలో మోకరించితే ఎంత ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కొరకు చూడాలి కానీ భౌతిక సంబంధమైన వాడి గురించి వేగిరి పడకూడదు. కుటుంబము నిత్యము సమాధానంగా ఉండాలి అంటే, మన కుటుంబాలు నిత్యము సమాధానంగా ఉండాలి అంటే కుటుంబాల్లో దేవుడు ఉండాలి. కుటుంబాల్లో దేవుడికి ప్రథమ స్థానం ఉండాలి. కుటుంబాల్లో దేవుడి యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాలి. కుటుంబాల్లో దేవుడే నిర్ణయం తీసుకోవాలి. మన కుటుంబాన్ని దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడే మన కుటుంబాలు సమాధానంగా ఉంటాయి. ఒక బైబిల్లో ఒక మాట చూద్దాం, మీకు జాగ్రత్తగా గమనించు. మొదటి సృష్టి ఎవరిని చేశాడు దేవుడు? మొదటగా మనిషిని ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. రెండోసారి ఎవరిని చేశాడు? అవ్వని దేవుడు చేశాడు. నా ప్రశ్న ఏంటంటే, కలిపి చేయొచ్చు కదా? ఆదాముని అవ్వని దేవుడు ఒక్కసారే చేయొచ్చు కదా? ఎందుకు వేరువేరుగా చేశాడు? ఎందుకు వాళ్ళిద్దరి మధ్య సమయాన్ని గ్యాప్ ఉంచాడు? అర్థమైందా? ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? మొట్టమొదటగా ఎవరు చేశాడు అనుకున్నాం? ఆదాముని చేశాడు. ఆదాముని ఓకేనా మట్టితో దేవుడు చేసి జీవవాయువుని ఓదగా జీవాత్మ నరుడయ్యాడు. ఆ మనిషి ప్రాణం పోసుకున్న తర్వాత, ఆదాము ప్రాణం పోసుకున్న తర్వాత మొట్ట
మొట్టమొదటి ఎవరిని చూసింటాడు? ఆదాము. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? మొట్టమొదట ఆదాము ప్రాణం పోసుకున్న తర్వాత ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? దేవుణ్ణి. మొట్టమొదట ఆదాము ఎవరితో మాట్లాడాడు? మొట్టమొదట ఆదాము ఎవరితో సంభాషించాడు? దేవునితో. ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నా ప్రియ బిడ్డలు మొట్టమొదట నాతోనే మాట్లాడాలి, నాకు ప్రథమ స్థానం ఇవ్వాలి, నాతో సహవాసం చేయాలి, నేనే వారికి మొదట అని ఆదామును సృష్టించాడు. ఆదాము తర్వాత ఎవరిని సృష్టించాడు? జాగ్రత్తగా గమనించండి. ఎవరిని? అవ్వని. అవ్వని ఎలా సృష్టించాడు? ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి ప్రక్కట ఎముకల్లో నుంచి అవ్వని దేవుడు చేశాడు. అవ్వ ప్రాణం పోసుకున్న తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరు తెలుసా? అందరిని అంటారు ఆదాం అంటారు. ఆదాం అని కాదు, ఆదాం నిద్ర మాట్లాడు. దేవుణ్ణి చూసింది. ఆదాము మొట్టమొదట దేవుని చూశాడు. ఆదాము మొట్టమొదట దేవుడితో మాట్లాడాడు. ఆదాము మొట్టమొదట దేవుడితో సహవాసం చేశాడు. ఆదాము మొట్టమొదట దేవుడిని ప్రేమించాడు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్తో అవ్వని చేశాడు. అవ్వను సృజించిన వెంటనే అవ్వ ప్రాణం పోసుకున్న తర్వాత అవ్వ చూసింది ఎవరిని తెలుసా? ఎవరిని? దేవుణ్ణి, ఆదాముని కాదు. ఏ డౌటా? అది కన్ను ఇది ఎక్కడదన్నా? కొత్త బైబిల్ మీరు నేర్పిస్తున్నారేంటి? అది కాను. మనం బైబిల్ చదివితేనే డౌట్లు మాట్లాడానికి. అది కాను 2వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయం 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. అంటే మొట్టమొదటి చూసింది ఎవరిని? అవ్వ దేవుణ్ణి. మొట్టమొదటి మాట్లాడితే ఎవరిని? దేవుడితో. మొట్టమొదటి సహవాసం చేసే ఎవరిని? దేవుడితో. ఆదాము మొట్టమొదటి దేవుడితో మాట్లాడాడు. అవ్వ మొట్టమొదటి దేవుడితో మాట్లాడింది. దాని అర్థం ఏంటో తెలుసా? మీ జీవితాల్లో ప్రథమ స్థానం నేనే అని దేవుడు నిరూపించుకుంటాను. మీ జీవితాల్లో మొట్టమొదటి స్థానం నాదే అని దేవుడు వారికి ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఆదాం, నీ జీవితంలో మొట్టమొదటి స్థానం నేనే. అవ్వా, నీ జీవితంలో మొట్టమొదటి స్థానం నేనే. అవ్వ ఆదాముతో స్నేహం చేసేటప్పుడు మొట్టమొదటి దేవుడితో స్నేహం చేయాలి. ఆదాము అవ్వతో స్నేహం చేసేటప్పుడు మొట్టమొదట దేవుడితో స్నేహం చేయాలి. ఇది దేవుని యొక్క రూల్. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుడు తప్ప నీ జీవితంలో ప్రథమ స్థానం ఉండకూడదు. ఆదాము అవ్వ భార్యాభర్తలు అయిన తర్వాత వారి జీవితాల్లో దేవుడు తప్ప ఎవరు జోక్యం చేసుకోకూడదు అని ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రారంభించాడు ఏదైనా వనంలో. వారిద్దరి మధ్యలో దేవుడే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండటానికి వీల్లేదు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము వారు సహవాసంలో చక్కగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము సంతోషంగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా జీవించారు, సంతృప్తిగా జీవించారు. అయితే ఎప్పుడైతే ఆ కుటుంబంలో వేరే వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల కుటుంబం పాడైపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో దేవుడు జోక్యం చేసుకుంటే ఆ కుటుంబం వర్ధిల్లింది. ఆ కుటుంబాల్లో దేవుడు తప్ప వేరే వాళ్ళు జోక్యం చేసుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి.
ఇది పాయింట్. కుటుంబాల్లో దేవుడు తప్ప నీ కుటుంబంలో ఎవరు జోక్యం చేసుకుంటానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, నేటి సమాజంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి కారణం తల్లిదండ్రులు. చాలా కోపం వచ్చింది తల్లిదండ్రులకి ఈ మాట అంటే. ఇండైరెక్ట్ గా బిడ్డల కుటుంబాల్లో మిడిమిడి జ్ఞానముతో ఇండైరెక్ట్ గా పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులు పాడు చేసేది. ఇండైరెక్ట్ గా వారు నా బిడ్డలకు మంచి చేస్తాను అనే ఉద్దేశంతో బిడ్డల భవిష్యత్తుని చెడగొడుతున్నారు, కుటుంబాలను చెడగొడుతున్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? కుటుంబాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు, నేను తప్ప. అత్తామామలు అస్సలుగా జోక్యం చేసుకోకూడదు. కుమారుడా, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, అయితే నీ కుటుంబంలో వాళ్ళ జోక్యం అనవసరం. కుమార్తె, నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ కుటుంబంలో వారి జోక్యం అనవసరం. తల్లిదండ్రులకి చాలా కోపం వచ్చింది ఈ మాట అంటే. అదేంటండి, 20-30 సంవత్సరాలు పెంచిన కుమారుణ్ణి మా మీద అధికారం లేదంటే దేవుడు చెప్పాడు అంతే. భార్యాభర్తల మధ్యలో దేవుడు తప్ప ఎవరు జోక్యం అనవసరం. అయితే ఒక మాట, ఆత్మీయమైన సలహాలు ఇచ్చే తల్లిదండ్రులు కుటుంబాల్లో ఉంటే, మళ్ళీ చూద్దాం, ఆత్మీయమైన సలహాలు ఇచ్చే తల్లిదండ్రులు కుటుంబాల్లో ఉంటే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఆ సలహా తీసుకొని ఆ సలహాని గౌరవించి ఆ సలహా దేవుడు వాక్యాన్ని సరితూగుతున్నా ఆలోచించుకొని ఆ కుటుంబంలో వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు. కుటుంబాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది భార్య భర్తలే. నా కుటుంబంలో నేను నా భార్య తప్ప నా కుటుంబ జీవితానికి, నా వివాహ జీవితానికి నా తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోకూడదు. నా భార్య యొక్క తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే వివాహం అనేది మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసేది. అంటే ఒక పురుషుడు బాధ్యత కలిగి జీవిస్తున్నప్పుడు తనకి వివాహం చేస్తే అంటే తనకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉన్నది అని వివాహం ద్వారా అర్థమవుతుంది. తల్లిదండ్రులు అది గమనించాలి. ఇంకా చాలా మంది తల్లిదండ్రులు నా మాట అంటలేదు, భార్య వచ్చిన తర్వాత మారిపోతున్నాడు. నీ మాట వినవలసిన అవసరం లేదు. నువ్వు దైవికమైన తల్లివైతే, దైవికమైన తండ్రివైతే నీ నిర్ణయాలను వాళ్ళు గౌరవించవలసిందే. నీ నిర్ణయాలను వాళ్ళు గౌరవించవలసిందే. అయితే తల్లిదండ్రులు దైవికమైన వాళ్ళు కాకపోతే బిడ్డలు వారి నిర్ణయాలు గౌరవించే అవసరం లేదు. అయితే తల్లిదండ్రులు విశ్వాసులై ఉండి బిడ్డలు అవిశ్వాసులైతే బిడ్డలు అసలు మాటే వినరు, ఆ కుటుంబాలు కూడా వర్ధలు. సాతాను కుటుంబాల మీద అనేక దాడులు చేస్తుంది. ముఖ్యంగా కుటుంబాల మీద ఏ దాడి ఎక్కువ చేస్తుంది తెలుసా? సాతాను ప్రభావం కుటుంబాల్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఐక్యతని దెబ్బతీసింది. భార్య భర్తల మధ్యలో ఐక్యతను దెబ్బతీయటానికి సాతాను శతవిధాలు ప్రవర్తించింది. అన్నా తమ్ముల మధ్యలో ఐక్యతను చెడగొడటానికి సాతాను ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పన్నాడు. అత్తా కోడళ్ళ మధ్యలో ఐక్యతను చెడగొడటానికి వాడు ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు. తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఐక్యతను చెడగొడటానికి వాడు ఎన్ని చేస్తాడో, ఎన్ని కుతంత్రాలు చేస్తాడో విశ్వాసిగా అది గుర్తించాలి.
మా కుటుంబంలో ఐక్యత ఎందుకు చెడిపోతుందో ఒక విశ్వాసిగా జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. వివేకం కలిగి కాపురం చేయాలి భర్త, జ్ఞానం కలిగి కాపురం చేయాలి భార్య. వివేకము జ్ఞానం లేని కుటుంబాలు ఐక్యత కోల్పోతుంది. అయితే ఐక్యతను తిరిగి పొందుకోవాలి అంటే ఆత్మదేవుడి సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేనిదే ఐక్యత కుటుంబాల్లో రాదు. రెండవది, సాతాను కుతంత్రాలు, వాడి యొక్క పన్నాగం. మరొకటి ఏంటంటే సంబంధాలు. ఐక్యతను పాడు చేస్తుంది, సంబంధాల మీద దెబ్బ కొడుతుంది. వాడి మెయిన్ టార్గెట్ కుటుంబాల్లో సంబంధాల మీద దెబ్బ కొడుతుంది. ఈ దినాల్లో సరైన సంబంధాలు కుటుంబాల్లో లేవు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే సెంటు భూమి కాడ కొట్టుకుంటారు, సెంటు భూమి కాడ కొట్టుకుంటారు. రీసెంట్ గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, ఆ అన్నయ్య ఒక స్థలం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక స్థలం అమ్మితే ఒక 10 లక్షలు వస్తే పెద్ద కుమారుడికి కొంచెం ఎక్కువ కావాలన్నాడంట. ఎందుకురా అంటే, నేను పెద్దోడిని కదా, చిన్న కుమారుడు నాకేం తక్కువ, సమానంగా పంచండి అన్నాడంట. వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం తెగిపోయింది. తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు. సాతాను ఎక్కడ దెబ్బతీస్తాడు అక్కడే దెబ్బతీస్తాడు. వాడికి తెలుసు నీ వీక్ పాయింట్ ఏందో, నీ కుటుంబం వీక్ పాయింట్ ఏందో. దేవుని ఆత్మీయ కుటుంబాలుగా కట్టబడేటప్పుడు ఐక్యతను దెబ్బతీస్తాడు. దైవికమైన కుటుంబాలుగా కట్టబడేటప్పుడు సంబంధాల మీద దెబ్బతీస్తాడు సాతాను. కార్ల్ మార్క్స్ అని ఆయన ఆల్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్ అని అన్నాడు. అంటే సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంట. అంటే ఏంది? డబ్బులు ఉంటేనే ప్రేమిస్తా, అధికారం ఉంటేనే ప్రేమిస్తా, ఆస్తి ఉంటేనే నేను ప్రేమిస్తా. తల్లిదండ్రులారా ఎంతో కష్టపడుతున్నారు బిడ్డల కొరకు, ఎంతో కష్టపడుతున్నారు బిడ్డల కొరకు. చివరిలో మన స్థితి ఏంటి? బిడ్డలు మనం చూస్తున్నారా? తల్లిదండ్రుల్ని సన్మానించమని బైబిల్ చదువుతుంటే వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు సన్మానించమని చదువుతుంటే పట్టించుకొని బిడ్డలు నేటి ఉండాలి. సంబంధాలే సరిగ్గా లేవు. ఆస్తి ఉన్నంతసేపు తల్లిదండ్రులు చూసే పిల్లలు, ఆస్తి తీరా పంచిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు. సంబంధాల మీద సాతాను దెబ్బ కొడుతుంది. అయితే సంబంధాల మీద సాతాను దెబ్బ కొట్టకూడదు అనుకున్నా, ఐక్యత దెబ్బ కొట్టకూడదు అనుకున్నా, మనం ఏం చేయాలంటే ఆత్మదేవుడి యొక్క సహాయం పొందుకోవాలి. చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారు అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. 26వ వచనం. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకు ఉందుము. ఎవరైతే దైవికమైన కుటుంబాలుగా కట్టుకోవాలనుకుంటున్నారో, మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో నివసించే వారికి దేవుడు చెప్పే మాట ఏదో తెలుసా? మీరు దేవుడు ఆత్మ కలిగి ఉంటే, ఇక్కడ అదే ఉంది, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, అంటే ఏంటంటే రక్షణ కలిగి ఉంటే, దైవికమైన కుటుంబాలుగా నీ కుటుంబం కట్టుకోవాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? చూడండి అక్కడ, క్రమముగా నడుచుకుందుము. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే నా కుటుంబాన్ని
ఆత్మీయంగా కట్టుకోవాలి అని అనుకుంటారో వారు క్రమముగా నడుస్తారు. మరి ఈ కుటుంబం క్రమముగా అంటే పద్ధతిగా, చాలా పద్ధతి గల వాళ్ళండి. వారు ఎంతలో ఉంటారో అంతలోనే ఉంటారండి. చాలా మంచి విశ్వాస కలిగిన కుటుంబం అండి. ప్రతిదీ క్రమం అండి. వాళ్ళకి క్రమముగా నడుచుకుంటే సంబంధాలు బాగుంటాయి. క్రమముగా నడుచుకుంటే ఐక్యతలోనికి వస్తారు. క్రమముగా నడుచుకుంటే దైవికమైన కుటుంబాలు కట్టబడతాయి. ఎప్పుడు అంటే ఆత్మదేవుడి సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన కుటుంబాలని క్రమంగా కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఏ విధంగా మనం ముందుకెళ్లాలో రాస్తున్నాడు 24వ వచనంలోనే. చూడండి, 25వ వచనంలోనే, 26వ వచనం. ఒకరినొకరము వివాదము రేపకయు. జనరల్ గా కుటుంబాల్లో కొన్ని వివాదాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే సాతాను పెట్టే ఒక తంత్రం. వాడు పెట్టే తంత్రం ఏంటంటే ఏ విధంగా అయినా సరే ఈ కుటుంబం బాగుంది. ఎవరి మీద కన్నుండిదో తెలుసా వాడికి? తాగిన వాడి కుటుంబాల మీద కన్నుండదు. వాడు మనవాడే అనుకుంటాడు సాతాను గాడు. సమస్యలు ఉన్న కుటుంబాల్లో వాడే పెద్దగా జోక్యం చేసుకోడు. ఎవరి గురి వాడి మీద ఉండిద్దంటే ఎవరైతే ఆత్మీయమైన కుటుంబాలుగా కట్టుకుంటున్నారో, ఎవరైతే దైవికమైన కుటుంబాలుగా కట్టుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఆత్మ సహాయం చేత నడుస్తున్నారో వారి గురి వాడి మీద ఏ విధంగా వివాదం రేపుతాడు. వివాదము అన్నదానికి ఒక మాట యాడ్ చేస్తే మనస్పర్ధలు తీసుకొస్తాడు. వ్యక్తుల మధ్య భేద అభిప్రాయాలు తీసుకొస్తాడు. చిన్న చిన్న కారణాల వల్ల పెద్ద పెద్ద సమస్యలు సృష్టిస్తాడు. వాడు చూస్తానికి ఇదా అని అనుకునే లోపే సమస్య పెద్దదైపోయింది. జాగ్రత్త. వివాదం రేపక. సాతానుగాడు వివాదం రేపుతాడు. ఆత్మ సంబంధమైన నడుచుకునే మనము, దైవికమైన కుటుంబాలుగా కట్టబడుతున్న మనము ఆ వివాదంలో చిక్కుకొనకూడదు. వాడి యొక్క కుయుక్తిని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా తిప్పుకొట్టాలి. మరి ఇంకో మాట ఏమంటున్నాడు 26వ వచనంలోనే, ఒకరినొకరము వివాదం రేపకి, ఒకరి యందొకరము అసూయ పడక. వాస్తవంగా జలసి అని ఇంగ్లీష్ పదం ఉపయోగించాడు. అసూయనే తెలుగులో పదం ఉపయోగించాడు. జలసి అంటే ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే నేనే కట్టుకున్నా ఇల్లు, నాకే ఉంది ఇల్లు అని, ఇంకెవరికి లేదు అని ఒక స్వార్థపూరితమైన ఆలోచనని సాతానుగాడు తీసుకొస్తాడు. నాకే ఉంది అరే ఇంకో స్వార్థపూరితమైన ఆలోచన తెలుసా, వాళ్ళు బాగుపడుతున్నారా అనే ఒక జలసి తీసుకొస్తారు. వాళ్ళు బాగుపడ్డారా, నేను ఇంతే ఉన్నా, నాకుంది వారికి లేదు అనే ఒక అసూయని మనసులో కలగజేస్తాడు. నీకు అంత ఉంది, నాకు అంత ఉంది, నీకు వాళ్ళకుంది, నాకు లేదు, నాకుంది వాళ్ళకి లేదని ఒక అపోహని కుటుంబాల్లో కలగజేస్తాడు. ముఖ్యంగా భార్యలకి. అరే బైబిల్లో చాలా ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి ఆ బంగారం ఉంది, వాళ్ళకి ఆ ఇల్లు ఉంది, వాళ్ళకి ఇంట్లో అన్నీ ఉంది, మన ఇంట్లో దొరికి ఏమీ లేవు అని చిన్న అసూయని వాడు చిన్నదే, చాలా చిన్నది, చాలా చిన్నది. చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న అసూయ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. అందుకే దైవికమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు కట్టుకోవాలనుకుంటే మీ కుటుంబాలు క్రమంగా నడుచుకోవాలి. రెండోది, ఒకరికి ఒకరు వివాదం రేపకూడదు. సాతాను కుయుక్తితో వివాదం రేపుతాడు. ఆ కుయుక్తిని జాగ్రత్తగా మనం తిప్పుకొట్టాలి. మూడోది, అసూయ అనేది మన కుటుంబాల్లో తీసుకొస్తాడు. అది కూడా తీసేదానికి కూడా జాగ్రత్త పడాలి. నాలుగోది చూడండి 26వ వచనంలోనే,
వృధాగా అతిశయపడక ముందుము. అతిశయం అనేది రెండు రకాలు. చెడు అతిశయం ఉండిద్ది, మంచి అతిశయం ఉండిద్ది. చెడు అతిశయం ఏంటంటే, నేనే ఇల్లు కట్టుకున్నాను, నా కష్టం. ఏందనుకున్నా, మామూలుగా ఉండదు ఇక్కడ. నా కష్టం అండి, నా బలం, నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను కష్టపడితేనే, నా సామర్థ్యమే, నా శక్తే, నా బలమే. ఇది ఒక అతిశయం, చెడు అతిశయం. దేవుడి కృపండి. దేవుని మీద ఆధారపడకుండా సొంత జ్ఞానంతో ముందుకెళ్తే చెడు అతిశయము. దేవుని మీద ఆధారపడి ఉంటే అది మంచి అతిశయము. సో అతిశయం ఎక్కడుండాలంటే దేవుని యందే. ఇల్లు ఇచ్చాడండి దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి, అతిశయపడు, తప్పులేదు. దేవుని బట్టి అతిశయపడు. కీర్తన 34:34 అంటాడు కదా, ఆ దేవుని యందే నా అతిశయం అని కీర్తనాకారుడు అంటాడు. సో మన కుటుంబాలు దైవికమైన కుటుంబాలుగా కట్టబడాలి అంటే ఈ గలతీ 5వ అధ్యాయం 25-26 వచనాల్లో ఆత్మానుసారంగా నడిచే వారికి, దేవుని యొక్క ఆత్మ సహాయం వలన నడిచే వాళ్ళకి ఇవి దేవుడు చెప్పినప్పుడు దీని ప్రకారం ఫాలో అయితే క్రమంగా నడుచుకోవడం. వివాదం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అతిశయ పడకూడదు. ఈ ఇంట్లో నివసించే అవినాష్ బ్రదర్ కుటుంబానికి, అనుదీప్ బ్రదర్ కుటుంబానికి దేవుడిచ్చే మాట ఏందో తెలుసా? ఒక దైవికమైన కుటుంబాలుగా మీరు కట్టబడాలి. కట్టబడాలి అంటే మీ జీవితంలో దేవుడికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఇంకా దైవికమైన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వారు సలహాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని పెట్టండి. ఆ నిర్ణయాల్లో దేవుని పెట్టి ఇది వాక్యానుసారమైన నిర్ణయమా, దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ మీ బిడ్డల్ని దేవునిలో పెంచుతూ వారు రేపు కుటుంబానికి, ఊరికి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారుతారు. అలా ఈ రెండు కుటుంబాలు ఈ ఊరికి, ఈ జనాంగానికి ఆశీర్వాదంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం.